మీరు చూడండి, లోకంలో అన్నిటి కోసం ఏడిచి 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 బతికిన వాడి కోసం ఏడిచే వాళ్ళు 5-6 రోజులే ఉంటారు. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా? నీ గరుడ పురాణాన్ని ఆధారం చేసి చెప్తున్నాను. జీవుణ్ణి తీసుకెళ్లరు, పైన నించోబెడతారు. చూడరాయా ఏం అంత బాధపడిపోతున్నావు రావడానికి? మేమేం బలవంతంగా తీసుకెళ్ళాం, చూడొచ్చు, నువ్వు 11 రోజులు నిన్ను అనుమతిస్తా ఉంటారు. నించుంటాడు జీవుడు, వాడు చూసుకుంటాడు వాడి దేహాన్ని. తన శరీరం కట్టెల్లో కాలుతూ ఉండగా చూస్తాడు. అరే దీనికి కదరా ఇన్ని నీళ్ళు రాశాను, ఇంత పౌడర్ రాశాను, దీనికి కదా ఇంత అన్నం పెట్టాను, దీనికి కదా ఇన్ని పంచులు కట్టాను, ఇది ఎంత నిర్దాక్షిణ్యంగా కాలిపోతుందా అని తెల్లబోతాడు. అది కాలి బూది అయిపోతుంది. కొడుకు మొదటి రోజు ఏడుస్తూ కుదురుతాడు. 2 రోజులు అవుతుంది, 3 రోజులు అవుతుంది. 4వ రోజున కొద్దిగా దుఃఖం ఉపశమించిన తర్వాత అయిన వాళ్ళు వచ్చి ఒకసారి బీరువా తీద్దాం ఉంటాడు. బీరువా తీసిన తర్వాత దేవాలయాలకు అన్నిటికీ దానం చేసిన రసీదులే కనపడ్డాయి అనుకున్న అందులో. ఆయన సొమ్మేం పోయిందాయా, ఇచ్చేసాడు, మీరు ఎలా పోతాయి ఎందుకంటే చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటుందండి. మీకు తెలియని విషయాలు కావు. ఎంత అదృష్టవంతుడయా అటువంటి వాడికి కొడుకువయ్యో అనేవాడు ఉండడు లోకంలో. మీరు ఎంత చెయ్యండి, ఎంత ఇవ్వండి, ఇంకా ఇవ్వలేదని ఏడిచేవాళ్ళే ఉంటారు దేహబంతులు. ఇటువంటి తండ్రికి నేను కొడుకుననేవాడు ఎక్కడో ఉంటాడు. 11 రూపాయలతో గోదానం చేసేవాడే కానీ నిజంగా ఉండికి దానం చేసేవాళ్ళు లేదు. 9 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది. వీడంటాడు, నేను ఎన్ని కుటుంబాలు చూశాను. కర్త ఉప్పు కారాలు బాగా తక్కువగా ఉన్నటువంటి పదార్థాన్ని తిని తల్లిదండ్రుల యొక్క యశస్సుని స్మరణ చేయాలి. 4 రోజులు అయిపోగానే అంటారు, ఎన్నాళ్ళు ఇది కుమారులు బాగా తినలేక స్వస్థనం పర్వాలేదు, ఏం పర్వాలేదు, కాస్త సాంబార్ పెడదు, లేకపోతే అదేంటి 4 వడలు తాగాయి. ఎంత బాధ అంటే ఇంకా ఎప్పుడిప్పుడు 11 రోజులు వస్తుందా అని చూసి అవతల నీరు దొరకట్లేదు, ఈ గోడలోకి 11 రోజులు అని చెప్పేసి అక్కడికి వెళ్ళలేకపోయాను, ఇక్కడికి వెళ్ళలేకపోయానని ఏడిచి 11 రోజులు అయిపోగాని 11 రోజులు సంతర్పణ అవుతుంటే బావమరుదులు వచ్చి బట్టలు పెట్టేస్తాడు. పెట్టి ఆ బావ ఎన్నాళ్ళు ఇలా ఏడుస్తుంటావో చక్కగా నువ్వు ఇంకా ఉత్తరీయాన్ని గుడిభుజం నుంచి ఎడంభుజం మీదకి మార్చు. ఇక యజ్ఞోపగీతాన్ని అపసంహరించేయడం మానేసి కొత్త యజ్ఞోపగీతం చేసేసుకుని ఇంటిక్కడి నుంచి భోగం అనుభవించంటాడు. అంటే ఆయన ఏం చేస్తాడంటే మామూలుగా ఒళ్ళు తినేస్తాడు, సిద్ధపడిపోతాడు. అప్పుడు వీడు చూస్తాడు పైనుంచి, వీడి కోసం నేను ఇంత కష్టపడి, వీడు ఇది కూడా ఇక జ్ఞాపకం పెట్టుకునేటట్టు లేడు, వీడు చేసింది ఏమీ లేదు నా కోసం. వీడు 11 రోజులకి ఇంత బాధపడిపోతున్నాడు. వీడి కోసం నా జీవితం అంతా వదిలిపెట్టేశాను. అలా కాలిపోయింది. ఇప్పుడు ఇవన్నీ చేసేది ఉంది, శరీరం లేదు, ఎటు పోవాలో అటు పోవడమే. కాబట్టి ఇప్పుడు వాళ్ళతో అంటే వాళ్ళకి వచ్చేస్తాడు. ఇంకెందుకు నమ్ముగాడు ఏం చేస్తాను, వాడు సినిమాకి వెళ్ళిపోతాడు, షికారుకి వెళ్ళిపోతాడు, ఇంకెందుకు అంటాడు, ఇప్పుడు పోతాడు. ఇది లోకానికి ఉండేటటువంటి లక్షణం. ఏడుస్తూ పోయి నువ్వేం సాధించావు. నీ జీవితంలో ఒక్కసారి ఈశ్వరుడి గురించి ఏడిచిన రోజు ఏదైనా ఉంటే నాకు చెప్పు, నీ పాదాలకి నేను నమస్కారం చేస్తాను. ఎందుకనంటే వాడి భగవంతుడు గుండెల్లో కదలడం వల్ల ఈశ్వర ప్రసాదాన్ని చేతిలో పట్టుకున్నప్పుడు, ఒక క్షేత్రం జ్ఞాపకానికి వచ్చినప్పుడు, ఒక మహాపురుషుడు స్మృతిలో కదిలినప్పుడు ఏమి జీవితాలు అనిపించి గుండెలు కదిలిపోయి 4 మాటలు చెప్పలేక నీ కళ్ళు కడి పొందితే అప్పుడు చెప్పు, నీ పాదాలకు నా శిరస్సు పాటించి నమస్కరిస్తాను. ఇన్నింటికో ఏడిచో ఈశ్వరుడి గురించి ఒక్కరోజు అంతర్విచారణ చేసుకుంటే నిజమే. నేను ఒక చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి గురించి ఏడ్చిన రోజు లేదు నా జీవితం. భగవాన్ వర్మల గురించి నేను ఏడిచిన రోజు లేదు నా జీవితం. ఒక చంద్రశేఖర భారతీ స్వామి వారి గురించి నా కన్నులు కడి అయిన సందర్భం లేదు నా జీవితంలో. నేను ఈశ్వర పూజ చేసి కోరికలు అడిగిందే కానీ ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతతో నా కన్నులు నిండిపోయిన రోజు లేదు నా జీవితంలో. ఇంత ముసలివాడైపోయి మనవడు పంచె పట్టుకొస్తే పొంగిపోయి కళ్ళు తుడుచుకుంటాడండి తాతగారు. ఇన్నిచ్చిన ఈశ్వరుడికి మర్యాదతో కళ్ళు తుడుచుకున్న తాతల పడి నాకు చూపించండి అంటే నేను ఈ మాట ఎందుకుంటున్నానంటే, నన్ను దృష్టిలో పెట్టుకుని మీ కళ్ళు ప్రతి క్షణం చెలవించే కళ్ళు, మీరు ప్రాజ్ఞులు, మహాభక్తులు, మిమ్మల్ని ఉద్దేశించి కాదు నేను అంటే. కనుక దీన్ని కన్నులు చెమర్చగలిగినటువంటి లక్షణం ఏదైనా ఉంటే అది ఆర్ద్రత, ఈ భక్తి. అది
తేనెతో నిండినటువంటి మనస్సు. ఇప్పుడు అక్కడికి ఎవరు వస్తారంటే రసగ్రాహి అయిన ఈశ్వరుడు వచ్చి ఆ తేనె తాగుతాడు, ఆ కుండులో పడుకుంటాడు. ఆ హృదయం సామాన్యమైంది కాదు, అది నడిచే దేవాలయం. ఆ శరీరం అది నిరంతర పూజా మందిరం. అక్కడ ఊపిరి యందు ఈశ్వరోపాసన జరుగుతుంది. మనం చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని ఆధారంగా చేసుకుని మనం ఒక శరీరాన్ని తీసుకుంటాం తప్ప ఇందులో ఇచ్చి ఏమి ఉండదు. నేను ఇలా మనిషిగా పోదాము అంటే నా ఇచ్చి ఏం అక్కడ పని కాదు. నేను చేసుకున్న కర్మలను అనుసరించి ఈశ్వరుడు నాకు శరీరాన్ని ఇస్తాడు. మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, లోకంలో ఒక తప్పుడు ప్రచారం ఉంటుంది. పునర్జన్మ అనేటటువంటి దాని మీద మీకు కాదు కదా, ఈశ్వరుడికి కూడా అధికారం లేదు. బహుశః పరమేశ్వరుడికి అధికారం లేనిదంటూ సృష్టిలో ఉంటే పునర్జన్మ ఎందొక్క దాని మీదే. ఈశ్వరుడికి మీకు ఏ జన్మ ఇవ్వాలన్న దాని మీద అధికారం లేదు, ఆయన ఇవ్వలేడు. ఎందుకో తెలుసా అండి, మీరు ఏ భాష్యమైనా అదే మీరు బ్రతికి ఉన్నంతకాలం ఏం చేశారో దాన్నే చిట్ట చివర మనసుకుంటారు. అందుకే గురువులు ఈ స్వప్నంలో ఏమొస్తుందని అడుగుతుంటారు. జాగృతిలో ఉండగా దేన్ని పట్టుకుంటాడో స్వప్నంలో అదే కనపడుతుంది. ఇప్పుడు మనిషి ఆఖరణ ఊపిరి ఆగిపోయే ముందు ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది. ఊపిరి లేకపోతే మనసు ఉండదు. కాబట్టి ఇప్పుడు ఈ ఊపిరి ఆడుతూ ఉండగా ఆఖరి ఊపిరి తీసేటప్పుడు మనసు ఆఖరి ఊపిరిలో దేన్ని సంకల్పం చేసిందో అది వాడికి అత్యంత ప్రీతిపాత్రమైన వస్తువు అని గుర్తు. అది తీర్పు. ఈశ్వరుడు దాన్ని ప్రమాణంగా తీసుకుంటాడు. ఆఖరి ఊపిరి నాడు ఏం చేశాడు దాన్ని బట్టి పునర్జన్మ తప్ప ఈశ్వరుడి ప్రమేయం పెట్టుకోండి. నీకు మళ్ళీ మనుష్య జన్మనిస్తాను, నిన్ను మళ్ళీ ఇలా పుట్టిస్తాను, అలా పుట్టిస్తాను, ఎక్కడా ఉండదు. అలా ఎవరైనా చెప్తే పరమ దోషభూయిష్టమైన వ్యాఖ్యానం కడాలి. శంకరాచార్యులు వారంతటి వారు అందుకే జన్మ గురించి మాట్లాడారు. నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకథా పశుత్వం కీటత్వం భవతు విహగత్వాదిజనం స్నాత్వపాదాబ్జ స్మరణ పరమానందలహరీ విహారాసక్తం చేద్రూతక విహటించే నమోషాన్ అడిగారు. ఈశ్వరుడు మీకు అనుగ్రహించేది ఏది అంటే ఏ ఉపాధిలో ఉన్నా భక్తిని అనుగ్రహిస్తాడు. భక్తి ఉంటే మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన తలుచుకుంటే ఒక సాలెపుడికి ఇవ్వాలా, ఒక పావుకి ఇవ్వాలా, ఒక ఏనుగుకి ఇవ్వాలా, ఇస్తాడు. నాకు ఈ పునర్జన్మ ఈ ఫలానాదిగా పుట్టించు, నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధం లేదు, అలా ఇవ్వడం కుదరదని. కాబట్టి మన చేతుల్లో ఎలా పుట్టాలి అన్న దాని మీద అధికారం ఉందా, ఇలా పుట్టడానికి ఒక ఉపాసన అన్నది ఏదైనా ఉందా? రెండు లేవు లోకంలో. అలా మీకేం చెప్పలేదు. మీకు తెలియకుండా చేసినటువంటి ఒక కర్మ ఫలితం మిమ్మల్ని ఎక్కడో పుట్టించచ్చేమో, కానీ ఇలా పుట్టడానికి నాకు ఏమైనా ఉంటుందా అండి ఉపాసన అంటే లోకంలో ఉండదు. కాబట్టి మీ పునర్జన్మ యందు కానీ మీరు ఒక శరీరంలో ఉండడం విషయంలో కానీ మీకు అధికారం లేదు. మరి ఏమంటే అయితే మేము ఏమైపోవాలి అంటే ఎదరగా నేను చూద్దరు కానీ దీన్ని చిట్ట చివరి నామాల్లో చెప్తారు ఈ రహస్యాలు. మంచి జన్మలోకి దేని వల్ల వెళతాడు అంటే బతికుండగా చేసినటువంటి కర్మానుష్ఠానమునందు మనసు ఎంత రంజిల్లింది చూస్తారు. మనసు రంజిల్లడం ప్రధానం, దాని కొరకు కర్మ. మీ మనసు ఎంతగా ఆనందిస్తోంది ఒక పని చెయ్యడంలో, మీ మనసు ఆనందించట్లేదు అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉంటుందా అంటే మనసు ఆనందించడం కోసం ప్రయత్నం తప్ప మనసు ఆనందించని దానికి ఆ చేసినటువంటి పని వల్ల పెద్ద ప్రయోజనాలు ఏం కలగవు. కాబట్టి మన యొక్క జన్మయందు మనం జన్మని సాధించడమునందు మన యొక్క ప్రమేయము లేదు. దీన్ని కొంచెం పట్టుకోవలసి ఉంది. కాబట్టి మీరు తాపత్రయపడిపోతే మీ జన్మ ఉండిపోతుందా? ఉండిపోదు. మీరు తాపత్రయపడిపోతే మీరు మళ్ళీ కావలసినట్టు పోతారా? కాబట్టి జాగరూకత కలిగిన వాడు ఏం చేయాలి? దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలి కదా. ఈశ్వరోపాసన ఎక్కువగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ కోణంలో పరిశీలనం చేసినప్పుడు మనిషికి స్వాతంత్రము లేనిది మళ్ళీ పుట్టుటయందు మరణించుటయందు. అదేంటంటే అసుకోవాలంటే విషయంలో అయితే తెచ్చుకోవాలనొచ్చు, మహాపాతకము. ఆత్మహత్య దోషం చెప్పడానికి అధికారం లేదు. అలా చచ్చిపోతే ఘోరాతి ఘోరమైనటువంటి స్థితిని పొందుతాడు.
కాబట్టి చావడానికి అధికారం లేదు, చావకుండా ఉండడానికి అధికారం లేదు, ఇలా పుట్టడానికి అధికారం లేదు.